నమస్కారం. కాలంతో పాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనకు అనేక శారీరక, మానసిక రుగ్మతలను కలిగిస్తున్నాయి. అదే సమయంలో పెరుగుతున్న విజ్ఞానం, అభివృద్ధి చెందుతున్న వైద్య విధానం మనకు అనేక రకాలైన సరికొత్త వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చింది. అటువంటి వైద్య ప్రక్రియల్లో ఒకటి ఫిజియోథెరపీ. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఫిజియోథెరపీ ద్వారా ఎటువంటి వ్యాధులకు చికిత్స అందించవచ్చు, ఇటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి ఫిజియోథెరపిస్ట్గా 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ జి సురేష్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీ అంటే ఏంటంటే అండి, మన కొత్త అత్యాధునిక పరికరాలు మరియు కొన్ని అత్యాధునిక వ్యాయామ పద్ధతుల ద్వారా మొబిలిటీ అండ్ ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేసే దానిని, మన లైఫ్ని మంచిగా జరగటానికి ఉపయోగపడేది చేసేదాన్ని ఫిజియోథెరపీ అంటారండి. ఫిజియోథెరపీలో అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది ఫిజియోథెరపీ అనేది? ఫిజియోథెరపీ అనేది చాలా విభాగాలండి. ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు నెంబర్ ఆఫ్ మనం తీసుకుంటే న్యూరలాజీ, అందులో పీజీకి వచ్చేప్పటికల్లా న్యూరో ఉంటుంది, ఆర్థో, కార్డియో, ఆంకాలజీ, గైనకాలజీ, అలా అనేక రకాల విభాగాలు ఉంటాయండి. ప్రతి విభాగంలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ అన్నిట్లో ఉంటుందండి ఫిజియోథెరపీ. ఇప్పుడు అన్ని రకాలుగా స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, అట్లా చాలా రకాల విభాగాలు ఉన్నాయండి మన ఫిజియోథెరపీలో. సాధారణంగా ఫిజియోథెరపీ అంటే ఎముకలకు సంబంధించి ఎక్సర్సైజ్ లాంటి అనేది ఒక పరిజ్ఞానం ఉన్నది. కానీ మీరు ఇప్పుడు చాలా రకాలుగా చెప్పారు. అంటే న్యూరో సంబంధించి ఫిజియోథెరపీ ఏ విధంగా ఉంటుంది? న్యూరో అనేటప్పటికల్లా మనం చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకోవచ్చు అండి. సిపి, సెర్బ్రల్ పాలసీ అంటున్నారు. అంటే నరాలకు సంబంధించిన వాటిని అంటే న్యూరో కండిషన్ అంటున్నారు. బ్రెయిన్ అండ్ నరాలకు సంబంధించింది న్యూరో కండిషన్స్. న్యూరో కండిషన్లు వచ్చేటప్పటికల్లా చాలా రకాలు ఉంటాయి. అంటే ఏంటంటే పుట్టినప్పటి నుంచి, అంటే పుడతంతో కొంతమంది అబ్నార్మల్గా పుడతారు. అబ్నార్మల్ అంటే వికలాంగుల కింద అంటే సెర్బ్రల్ పాల్స్ అంటే బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం, పుట్టినప్పుడు సరిగా పుట్టిన వెంటనే ఏడవకపోవటం వల్ల మనకి కొన్ని అంగవైకల్యాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సిపి కేసు కాంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు, అంటే నరాలు, నడుముల సయాటిక్ అంట, నరుము వెన్నుపూసలు అరిగిపోయి అక్కంచు వరకు పక్షవాతం, అట్లా ప్రతి కండిషన్కి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో 70% కేసెస్ ఫిజియోథెరపీతో చాలా వరకు తగ్గుతాయండి. అంటే చిన్న పిల్లలలో కూడా మీరు ఇప్పుడు చెప్పారు పుట్టేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అట్లానే పోలియో లాగా వస్తుంది. అంటే వీటన్నిటికీ కూడా ఫిజియోథెరపీలో చికిత్స ఉందా? అంటే ఏంటంటే పోలియో అనేది మొత్తంకి నార్మల్ కాదు. ఇప్పుడు వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో, నడిచే విధానంలో కానీ, చేసే విధానంలో కానీ అన్నిటి లోపల ఉన్నదానికన్నా మంచిగా చేయొచ్చు. కానీ పూర్తిగా తగ్గడం అనేది వాళ్ళ పర్సంటేజ్ బట్టి ఉంటుందండి పోలియో అనేది. అదే సెర్బ్రల్ పాలసీ అనేది చాలా మట్టికి ఛాన్సెస్ ఉంటుంది. సెర్బ్రల్ పాలసీ అనేది ఏంటంటే పోలియో డిఫరెంట్, సెర్బ్రల్ పాలసీ వేరు. సెర్బ్రల్ పాలసీ అనేది ఏమో బ్రెయిన్ నుంచి వస్తుంది. అంటే మెదడు ఎదుగుదల తక్కువగా ఉంటుంది అన్నట్టు. దాంతో మాట్లాడే విధానంలో సరిగా రాదు. మనం అంటే స్పీచ్ థెరపీ ఉంటుంది దానికి డిఫరెంట్గా. నడిచే విధానము, అంగవైకల్యం, అంటే మన మెంటల్లీ రిటైర్డెడ్ పీపుల్ ఉంటారు, మన కొన్ని స్పెషల్ స్కూల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే నడవలేరు, తన పనులు తను చేసుకోలేకపోతారు, లేచి నడవలేక, అలాంటి వాళ్ళందరినీ తన పనులు తనకు చేసే వరకు, ఏబుల్ చేసే వరకు ఫిజియోథెరపీ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు మెడికేషన్స్ ఏం చేయలేము వాళ్ళని. ఓన్లీ ఫిజికల్ థెరపీతోటే వాళ్ళందరినీ నార్మల్ లైఫ్, మళ్ళీ వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. అంటే డాక్టర్ గారు మీరు చెప్పినట్టు పుట్టిన పిల్లల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఫిజియోథెరపీ అవసరం అన్నారు. అంటే పుట్టిన పిల్లలకి ఎంతకాలం, ఏ స్టేజ్ వరకు ఇది ఉపయోగపడుతుంది? పుట్టిన పిల్లలు అంటే మీకు వచ్చింది డిసీజ్ అండి. ఇప్పుడు అది పుడతంతో అబ్నార్మల్గా ఉన్నారు, వాళ్ళకి 3 సంవత్సరాల 8 ఏ సంవత్సరంలో మన దగ్గరకు వస్తున్నారు, ఎంత పర్సంటేజ్ ఉంది, గ్రేడింగ్ ఉంటుంది. ఒక కాలు పని చేయట్లేదు, 0 గ్రేడ్లో ఉందా, ఫస్ట్ గ్రేడ్ అంటే మొత్తానికే కాలు పని చేయట్లేదా, కొంచెం లెగగలుగుతున్నాడా, మెడ ఆపగలుగుతున్నాడా, మెడ పడిపోతుంది అన్నట్టు, మెడ కూడా ఆపలేని వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మనం రికవరీ ఉంటుందండి. దానికి మనకి చేయటానికి 1 ఇయర్ పడుతుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంత 2-3 నెలలు. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు మన దగ్గరికి కన్సల్ట్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఇవాళ రేపు డేస్ పిల్లలు కూడా వస్తున్నారు మన దగ్గర. అంటే పుట్టిన 3 రోజులు 4 రోజులకి కూడా కొంచెం వీక్గా ఉన్నాయని మనం చేయడం వల్ల అప్పటి నుంచి కూడా కొన్ని ఎక్సెల్ స్టార్ట్ చేస్తున్నాం మనం. అంటే మీరు చెప్పినట్టు పుట్టిన పిల్లలకి అంటే ఆ పరిస్థితులను బట్టి ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. అంటే ఫిజియోథెరపిస్ట్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చా, డాక్టర్ సలహాతోనే ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది? అవి చాలా రకాల కండిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు న్యూరో తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ మీరు అందరికీ అవగాహన ఉండేది అంటే పక్షవాతం వస్తే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నారని ఇవాళ రేపు రిఫరల్ చేస్తున్నారు. పక్షవాతం అనేది మాత్రం ఫస్ట్ న్యూరో దగ్గరికి వెళ్ళాలండి. అది పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే మెదడులో హైపర్ టెన్షన్, బీపీ పెరగడం వల్ల, మెదడులో రక్తనాళాలు చిట్లటం వల్ల, ఒక గడ్డగడటం వల్ల, రక్తం గడ్డగడటం వల్ల ఒక కాలు చెయ్యి అనేది వీక్ అయితే దాన్ని మనం పక్షవాతం అంటారు. మనం ఏంటంటే కాలు చేయి రిహాబ్ అయ్యి మళ్ళీ నడవటానికి ఉపయోగపడతాక
ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. కానీ మెదడు లోపల ఉన్న రక్తం గడ్డని కరిగించడానికి కంపల్సరీ వెళ్ళాలి. ఫస్ట్ మనం ఆ న్యూరో హాస్పిటల్కి వెళ్ళి న్యూరాలజిస్ట్ కానీ వాళ్ళ న్యూరో సర్జన్ కానీ న్యూరోఫిజిషియన్ సంప్రదించిన తర్వాత వాళ్ళు దానికి మెడికేషన్స్ ఇస్తారు. క్లాటింగ్ పోతుంది. ద సేమ్ టైం ప్యారలల్గా ఫిజియోథెరపీ. ఇప్పుడు ఏదో కాలు చేయి పడిపోయింది దాన్ని మళ్ళీ రిహాబ్ చేయడం, మళ్ళీ నడవటానికి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఫిజియోథెరపీ మస్ట్. మీరు ఇది 2 కావాలి. అదే మీరు బ్యాక్ పెయిన్ ఉంది, నడుము నొప్పి ఉంది అన్నారు, అప్పుడు న్యూరోకి వెళ్ళవసరం, డైరెక్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర కూడా రావచ్చు. నడుము నొప్పి అన్ని కొన్ని కండిషన్స్ బట్టి, కొన్ని కండిషన్లు కంపల్సరీ న్యూరోని కన్సల్ట్ అయ్యి ఫిజియోథెరపీకి రావాలి, కొన్ని కండిషన్ డైరెక్ట్ ఫిజియోథెరపీ దగ్గరికి రావచ్చు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మారినటువంటి లైఫ్ స్టైల్లో చాలామంది ఈ నడుము నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పులతో బాధపడుతున్నారు. అంటే ఈ నడుము నొప్పి కానివచ్చు, మెడ నొప్పి, వెన్ను నొప్పి, వీటికి ఫిజియోథెరపీలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? మెడ నొప్పి, నడుము నొప్పి మనం తీసుకుంటే అండి అది చాలా రకాలండి. మనకి నడుము నొప్పి తీసుకుందాం మనకి ఎగ్జాంపుల్. నరము ఒకటి సయాటిక అని మన జనరల్గా అనేది ఏమంటే సయాటిక అంటారు, మామూలుగా తెలుస్తుంది. తుంటిలో నుంచి నడుము నుంచి నరము కాళ్ళ దాకా గుంజుతాయి, తిమ్మిర్లు ఎక్కుతాయి, అది దాన్ని సయాటిక అంటాం. కానీ ఆ నరం ప్రెషర్ నరం అట్లా లాగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి డీజనరేటివ్ డిస్క్ అంటే నడుము లోపల వెన్నుపూసల మధ్య అరుగుదల వచ్చి వెన్నుపూస దగ్గరకు వస్తాయి, దాంతో నరం ఒత్తిడి పడుతుంది. దానికి ఫిజియోథెరపీలో ట్రాక్షన్ అలాంటివి యూజ్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురాగలుగుతాం. అది డీజనరేట్. ఒకటి డిస్క్ బల్జ్ అని ఉంటుంది. వెన్నుపూస దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాంసం వెన్నుపూస మధ్య ప్రతి దానికి షాక్ అబ్జర్వర్స్ లెక్క డిస్క్ అనేవి ఉంటాయి. అవి బయటికి ప్రెజర్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూసుకోండి, గంటలు ప్రోగ్రామింగ్ చేసుకుంటూ 8 hours 10 hours అట్లా కూర్చుని ఉంటాం. వాళ్ళు స్పైన్ ఏంటంటే అట్లా కరవచ్చు. ఇప్పుడు చిన్న స్కూల్ పిల్లలు కూడా పొద్దున్న సాయంత్రం బ్యాగ్స్ మోసుకుంటే వెళ్ళి అక్కడే కూర్చుని అవర్స్ టుగెదర్ కూర్చుని, చిన్న పిల్లల్లో కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్. మనం వ్యవసాయంలో చూసుకుంటే పత్తి ఎరుడు అలాంటి పనులు చేయడం వల్ల ఏంటంటే మెడలో, నడుములో, అంతకుముందు బీడీలు చుట్టేటోళ్ళు మెడ వంచి పని చేయటం, టైలరింగ్ చేసేటోళ్ళు మెడ వంచి పని చేయటం, పోస్చర్ కరెక్ట్ లేకపోవడం వల్ల వెన్నుపూసలు వాళ్ళు చేసే దానివల్ల కంప్రెషన్స్ వస్తూ ఉంటాయి. మెడలోకి వస్తేనేమో సర్వైకల్ కంప్రెషన్స్ ఉంటాయి, నడుములోకి వస్తేనేమో లంబార్ కంప్రెషన్స్ ఉంటాయి. అంటే నడుముని లంబార్ అంటాం, సర్వైకల్ వచ్చేటికల్లా మెడ అంటాం అన్నట్టు. అంటే కంప్రెషన్ ఏమో డీజనరేటివ్, ఇందాక చెప్పిన డిస్క్ బల్జ్, అట్లా హెర్నియేటెడ్ డిస్క్ అంటే ఏంటంటే ట్రామాటిక్ అన్నట్టు. ఒకటేసారి బరువు లేపుతారు, లేదా బస్తా లాగుడు, లేదా ఇంట్లో సిలిండర్ లాగుతారు. అలా లాగడం వల్ల ఏంటంటే మాంసం లాంటిది డిస్క్ అనేది బయటకు వస్తుంది. అది హెర్నియేటెడ్ డిస్క్ అంటారు, ప్రొట్రూషన్, ఇలాంటి చాలా రకాలు ఉంటాయండి. వాటి అన్నిటికి కండిషన్ బట్టి మనకి ఫిజియోథెరపీ కొన్ని ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్లు, కొన్ని ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ అంటే కొన్ని దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటూ పాటు, అంటే ఆ వెన్నుపూసని మళ్ళీ పోస్చర్ మెయింటైన్ చేసుకోవడంతో పాటు ఆ చుట్టూ లంబార్ మజిల్స్, ఆ కండరాలను బలపరచుకోవడంతో పాటు లోపల ఉండే బల్జెస్ కరగడానికి ఎలక్ట్రోథెరపీ అంటే అల్ట్రాసౌండ్ అని, ఐఎఫ్టీ అని కొన్ని రకాల పరికరాలు ఉపయోగించి మళ్ళీ నార్మల్గా చేయొచ్చు అండి వాటిని. అది మ్యాక్సిమం సర్జరీ లేకుండా మెయింటైన్ చేయొచ్చు. మనం అలోపతిలోకి వచ్చేటప్పుడు దానికి లామినెక్టమీ అని సర్జరీ చేసి డిస్క్ బల్జ్ అన్ని తగ్గిస్తారు. ఫస్ట్ ఫిజియోథెరపీ ట్రై చేయొచ్చు. ఫిజియోథెరపీతో చాలా మటుకు రిజల్ట్ వస్తుందండి దానికి. ఇప్పుడు మెడ నొప్పికి సంబంధించి డాక్టర్ గారు, మెడ నొప్పికి కూడా సేమ్ ఇట్లాగే ఉంటుందండి. మన నడుములో అయితేనేమో నడుము నొప్పి అంటాము, మెడలో వస్తే సేమ్ కండిషన్. దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు, లంబార్ స్పాండిలైటిస్ అంటారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అప్పటికల్లా ఇప్పుడు మనకి డీజనరేటివ్ ఎక్కువ కనబడుతుంది అనుకోండి, డీజనరేటివ్ మెడకి పట్టి ఇచ్చేస్తారు, మెడ పట్టి అంటారు. అంటే అది కూడా ఏంటంటే మైలీ ట్రాక్షన్ ఇచ్చి ఇట్లా ఉంటుంది. అలా ఫిజియోథెరపీకి వస్తే ఆ కరగటానికి వాటి అన్నిటికి మనం చేసుకోవచ్చు. అది ఏంటంటే ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు మెడ వంచి పోస్చర్ చాలా ఇంపార్టెంట్ అండి వీటన్నిటికి. ఏదైనా మెడ నొప్పి ఏంటంటే మెడలోంచి నరం గుంజుతుంది, దానిలో కూడా 2-3 రకాల వర్టిగో అని ఉంటుంది, స్పాండిలైటిస్ ఉంటుంది. వర్టిగో అనేది ఏంటంటే అప్పుడు ఏంటంటే కళ్ళు తిరుగుడు ఎక్కువ అవుతుంది, గిడ్డినెస్ ఉంటుందండి, బాగా గిడ్డినెస్, కళ్ళు తిరుగుతారు, ఏ పని చేయలేరు, సడన్గా పడిపోయినట్టు ఉంటారు. వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ చాలా రిజల్ట్ వస్తుంది. అంటే డాక్టర్ గారు, అంటే మెడ నొప్పి వల్లనే ఇటువంటి సిమ్టమ్స్ వస్తాయి? అవునండి. మెడలో ఉండే 7 బోన్స్ ఉంటాయండి, వాటి మధ్య కంప్రెషన్స్ వల్ల ఏంటంటే బ్రెయిన్కి ఆర్టరీలో కానీ నర్వ్లో కానీ గిడ్డినెస్ వస్తుంది, కళ్ళు తిరుగునట్టు అవుతాయి అన్నట్టు. వాళ్ళు కళ్ళు సడన్గా పడిపోతారు, చేతులు బాగా తిమ్మిర్లు ఎక్కుతాయి, గుంజుతూ ఉంటాయి, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. వాళ్ళన్నింటిలో కూడా ఫిజియోథెరపీతో చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. బ్యాక్ పెయిన్ అయితే ఇప్పుడు సర్వసాధారణ అయిపోయింది, కామన్గా బ్యాక్ పెయిన్ అనేది. వాటికి కూడా మనకి బెస్ట్ రిజల్ట్ కొన్ని ఎక్సర్సైజ్ అండ్ కొన్ని మిషనరీతో ఉంటాయి. ఇంకా అప్డేటెడ్గా ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చినాయి కొత్త టెక్నిక్స్ ఏంటంటే నిడిలింగ్ ఉంది. నిడిలింగ్ ఏదైతే మన ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి, ఏదైతే నాడ్యూల్స్ అంటాం అవన్నీ స్టిఫ్నెస్ వస్తాయి, దాన్ని రిలాక్స్ చేస్తే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. మరి టేపింగ్ అని ఉంటుంది, కొన్ని మజిల్స్ని టేపింగ్ చేసి ఇవన్నీ కొత్త ఫిజియోథెరపీలో ఇంకా అప్డేట్ ఇప్పుడు, దాంతో ఇంకా మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి ఇవాళ రేపు. డాక్టర్ గారు, మీరు చెప్పినట్లు నడుము నొప్పి మెడ నొప్పికి అంటే ఇప్పుడు దానికి ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పారు.
అంటే ఇటువంటి నొప్పులు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించవచ్చా? సంప్రదించవచ్చు అండి. ఇలాంటి వీటికి నడుము నొప్పికైనా మెడ నొప్పికైనా డైరెక్ట్ ఫిజియోథెరపీని సంప్రదించవచ్చు. ట్రీట్మెంట్ ఎంతకాలం వరకు ఉంటుంది ఇది? అది కంప్రెషన్ బట్టి ఉంటుందండి. మనకి ఇప్పుడు ఆ పేషెంట్ ఒకరికి 10 days పట్టవచ్చు అండి. ఇప్పుడు కొన్ని నిడిలింగ్ అంది 1 sitting ఉంటుంది, టేపింగ్ ఉంటుంది, అవి వేరే. ఫిజియోథెరపీలో ఏంటంటే కొన్ని 10 days పట్టే ఉంటాయి, 15 days పట్టే ఉంటాయి. అది డిఫరెంట్ పేషెంట్ కండిషన్. అది అసలు రావటకుండా ఫస్ట్ ఏంటంటే నడుము నొప్పులు రావటానికి ఒబిసిటీ కూడా ఒక కారణం. అలాంటివి రాకుండానే ఫస్ట్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే, మినిమం ఎక్సర్సైజులు మెయింటైన్ చేసుకోగలిగితే, డైలీ లైఫ్ లోపల మినిమం వాకింగ్ కానీ మినిమం మెయింటైన్ చేయగలిగితే మనకి ఇలాంటివి రావు. అంటే ఒకసారి మెడ నొప్పి నడుము నొప్పి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? రాకుండా ఉండాలంటే ఎటువంటి లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకోవాల్సి ఉంటుంది? మళ్ళీ రాదు అనేది ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ సర్జరీ చేయించుకున్నా కూడా, లామినెక్టమీ చేయించుకున్నా కూడా మళ్ళీ రాదంటే నువ్వు ఫస్ట్ ఒక ఉంది ఎగ్జాంపుల్, ఒక పెన్ ఉంది అనుకోండి, అది ఒక రాడ్ ఉంది, వంకర పోయింది, మనం చక్కగా చేసినాం, స్ట్రైట్ చేసినాం, మళ్ళీ వంచితే మళ్ళీ బెండ్ అవుతుంది. ఇన్ ద సేమ్ ప్రాసెస్ మన స్పైన్ మీద బల్జెస్ వచ్చినాయి, కంప్రెషన్స్ వచ్చినాయి, ఒక పోస్చర్లో చేంజ్ వచ్చింది. మనం దాన్ని మెయింటైన్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చినాం. అన్ని ఎక్సర్సైజ్ మిషన్ ఏది ఎన్ని ఫిజియోథెరపీ యూజ్ చేసాను ఎనీథింగ్. కానీ మళ్ళీ మీరు సేమ్ లైవ్ అదే తప్పు చేస్తే కంపల్సరీ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. కాకపోతే అది రాకూడదు అంటే మీరు నడుములో నొప్పి ఉంటే లంబార్ మజిల్స్ అంటే నడుము కండరాలు బలపరచుకోవాలి, ఒంగుని చేసే పనులు తక్కువ చేసుకోవాలి, వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలి, దాని మీద బరువు పడకుండా చూసుకోవాలి, సడన్గా బరువులు లేపొద్దు. అలాగే మెడకు సంబంధించిన ఉన్నాయనుకోండి, మెడ వంచి చేసే పనులు తక్కువ చేసుకోవాలి. అలాంటి కొన్ని మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ మీకు రాదు. కాబట్టి ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేసుకుంటూ కొన్ని చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మీకు లైఫ్ మంచిగా ఉంటుంది. ఒక వయసు వచ్చిన వాళ్ళలో ఒబేసిటీ కానివ్వండి, ఏదైనా పని చేసే వాళ్ళలో ఇటువంటి సమస్యలు మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ మరి మీరు ఇందాక అన్నారు చిన్నపిల్లల్లో కూడా వస్తుందన్నారు, దానికి ఏంటి కారణం? చిన్నపిల్లలు అనేది కూడా పోస్టర్ అండి. నేను దేనికైనా కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం ఒకటే సిట్టింగ్ పొజిషన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 11 hours కూర్చున్నారు, స్కూల్ పిల్లలు కూడా 1 hour కూర్చుంటున్నారు. అది కూడా బ్యాగ్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఫుడ్ కరెక్ట్గా టయానికి సరిపడా అంటే అన్ని రకాల ఫుడ్ తీసుకోవట్లేదు పిల్లలు, అంటే జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది. ఇలాంటిది వల్ల పిల్లలకు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఇందాక మీరు చెప్పినట్టు వీటిలో రకాలలో అంటే గైనిక్ అన్నారు, కార్డియో అన్నారు, ఆంకాలజీలో కూడా ఇటువంటి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నారు కదా, వాటిలో ఏ విధంగా ఉంటాయి? మీరు గైనిక్ తీసుకుంటే ప్రీనాటల్, పోస్ట్ నాటల్ రెండండి. ప్రీనాటల్ అంటే డెలివరీకి ముందు కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, పోస్ట్ నాటల్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఉంటాయి. ప్రీనాటల్ అంటే నార్మల్ డెలివరీ అవటానికి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫస్ట్ నుంచే మనం కొన్ని రకాల ఎక్సర్సైజ్ రోజు చేయగలిగితే నార్మల్ డెలివరీ అవటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ నాటల్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ అన్నట్టు. ఏంటంటే మళ్ళీ అబ్డామిన్ అంటే పొట్ట కొంచెం పెదగకుండా ఉండటానికి, కొన్ని రకాల అన్నీ రావడానికి, మళ్ళీ నార్మల్ ఉండటానికి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇవి రెండు మెయింటైన్ చేసుకుంటే గైనిక్లో వాటికి మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒకటి అంటే డెలివరీకి ముందే ఎక్సర్సైజ్ అన్నారు కదా డాక్టర్, అంటే ఎప్పటి నుంచి చేయాల్సి ఉంటుంది? మీకు ఫస్ట్ 2nd month కన్ఫర్మ్ అయిన కానీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఎక్సర్సైజ్. దానికి ఫస్ట్ నుంచి చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇంకా మెయిన్గా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తీసుకున్నంటే ఆర్థోపెడిక్లో మోకాళ్ళ అరుగుదల కానీ, భుజం అరుగుదల నొప్పులు కానీ, ఆస్టియోఆర్థరైటిస్ అని ఉంటుంది, గౌట్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్, వాటన్నిటిలో కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి ఫిజియోథెరపీ తోటి. అంటే ఆస్టియోఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ట్రీట్మెంట్ ఉంది? అవునండి. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటో అరుగుదల, డీజనరేటివ్ చేంజెస్ అన్నట్టు. మోకాళ్ళ అరుగుదల ఇవాళ రేపు సర్వసాధారణం. అంటే ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళ అరుగుదల, కానీ ఎర్లీ స్టేజెస్లో వస్తాయి. అంటే మోకాళ్ళ అరుగుదల మనం తొందరగా వస్తే అరుగుతుంది, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, అవి ఏంటంటే సిమ్టమ్స్ ఏంటంటే టిక్ సౌండ్ వస్తాయి, కింద కూర్చుని లేసినప్పుడు సౌండ్ వస్తాయి, కొంచెం దూరం నడుస్తుందట మోకాళ్ళ నొప్పి అని ఎర్లీ స్టేజెస్లో తెలుసుకుంటే మనం ఫిజియోథెరపీ తోటి క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ అంటే తొడకు సంబంధించిన కండరాలను బలపరుచుకుంటూ, అల్ట్రాసౌండ్ ఉంటాయి, ఆస్టియోపైటిస్ కరగటానికి అల్ట్రాసౌండ్ యూజ్ చేసుకుంటూ, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ని మెయింటైన్ చేసేటి కొన్ని చేసుకుంటూ మనం చేయగలిగితే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయండి. అదే కాకుండా బాగా లాస్ట్ స్టేజ్ అంటే ఆల్రెడీ డీజనరేట్ టోటల్ అయిపోయింది, అరిగిపోయింది, అప్పుడు మనం ఏం చేయలేం, మళ్ళీ దాన్ని టోటల్ని నీ రీప్లేస్మెంట్ అలా నీ మొత్తం కొత్త మార్పు, దానికి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ మేజర్ రోల్. పోస్ట్ ఆపరేటివ్ మన ఆపరేషన్ అయినా, మోకాల ఆపరేషన్ అయిన తర్వాత మోకాలు మార్పిడి చేసినా కూడా మళ్ళీ ఫిజియోథెరపీ చేయవలసింది. ఆస్టియోఆర్థరైటిస్ అనేది మళ్ళీ చాలాసార్లు మన హిప్లో అవ్వచ్చు, తుంటిలో అంటే హిప్ మీద తుంటిలో అవ్వచ్చు, మోకాల్లో అవ్వచ్చు, భుజంలో అవ్వచ్చు, ఏదైనా కూడా రీప్లేస్మెంట్కి వెళ్ళకముందే ఫస్ట్లోనే ఎర్లీ స్టేజెస్లో పెయిన్ ఉన్నప్పుడే కరెక్ట్ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయితే అంత దూరం వెళ్ళకోకుండానే మెయింటైన్ చేసుకోవచ్చు. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది డిఫరెంట్, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలో బ్లడ్తో సహా అన్ని ప్రాబ్లం ఉంటుంది. దానికి ఏంటంటే పూర్తిగా క్యూర్ కాకుండా మెయింటెనెన్స్ ఉంటుంది.
ఏంటి ఇప్పుడు స్వెల్లింగ్ ఉంది, జాయింట్ డిఫార్మిటీస్ వస్తూ ఉంటాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏళ్ళు వంకర్లు, కాళ్ళ వేలు టోస్ల వంకర్లు అలాంటివి చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి రాకుండా మెయింటైన్ చేయొచ్చు. వాపులు వస్తాయి, నడవలేకపోతూ ఉంటారు. మీరు మెడిసిన్స్తో పాటు ఇవి ఫిజియోథెరపీ చేసుకుంటే ఆ డిఫార్మిటీస్ రావు. ఒకవేళ వచ్చినా కూడా చాలా వాటికి మళ్ళీ రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. స్వెల్లింగ్ తగ్గుతుంది, నొప్పి డైలీ పనులు అంటే ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ చలికాలం మీకు ఎక్కువ ఉంటుంది, వాపులు వచ్చేస్తాయి కాళ్ళు చేతులు అన్ని జాయింట్స్. మన ఫిజియోథెరపీ అవి మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే వాపులు తగ్గుతాయి, వాళ్ళ డైలీ చేసే పనులన్నీ వాళ్ళు చేసుకోగలుగుతారు. అట్లా గౌట్ ఆర్థరైటిస్ అది డిఫరెంట్. మళ్ళీ గౌట్ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి బాడీ లోపల. దాన్ని ఫుడ్ కంట్రోల్లో ఉండాలంటే యూరిక్ యాసిడ్కి సంబంధించి అంటే మటన్ అలాంటివి తినొద్దు, యూరిక్ యాసిడ్స్ తగ్గించుకోవాలి. అవి ఎక్కువ టోస్లో స్టార్ట్ అయితే తర్వాత నీకు వస్తే అట్లా ఉంటుంది అన్నట్టు. ఈ ఫిజియోథెరపీ ప్రక్రియలు అవన్నీ కూడా డాక్టర్ సమక్షంలోనే చేయాలా, పేషెంట్ ఇండివిజువల్గా ఇంటి దగ్గర చేసుకోవచ్చు? అది మనం కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ నుంచి కొన్ని ఫిజియోథెరపిస్ట్ మాత్రమే చేసే ఉంటాయి. ఇప్పుడు మాన్యువల్ థెరపీ ఉంది, ఫిజియోథెరపీ మాత్రమే చేయగలుగుతారు. మాన్యువల్ థెరపీ, స్పైన్ మొబిలైజేషన్, ఇప్పుడు నడుము లంబార్ పెయిన్ ఉంది, దాన్ని డిస్క్ బల్జ్ ఉన్నాయి, వాటికి స్పైన్ మొబిలైజేషన్ డాక్టర్ చేయగలుగుతారు. మళ్ళీ ఎలక్ట్రోథెరపీ ఉంది, అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్ అని ఐఎఫ్టీ అనేది కొన్ని రకాల మొలాలిటీస్ యూజ్ చేస్తాం. వాటిని యూజ్ చేసినప్పుడు వాటిని హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. ఇప్పుడు పెయిన్ తగ్గిపోయింది, లంబార్ పెయిన్, నడుము నొప్పి వచ్చింది తగ్గిపోయింది, వాటిని ఇంటికాడ మీరు ఇంటికాడ చేసుకునే ఎక్సైజ్ చెప్తారా, ఇంటికాడ చేసుకునే ఉంటాయి. ఇప్పుడు భుజం నొప్పి ఉంది, భుజం నొప్పికి కొన్ని రకాల ఎక్సైజ్ హాస్పిటల్లో చెప్తారు, క్లినిక్కి వెళ్తే అక్కడ చేపిస్తారు. తర్వాత ఇంటికాడ చేసుకునే ప్రతి దానికి హోమ్ అడ్వైజ్ అని ఉంటుంది, ఇంట్లో ఏమేమి చేసుకోవాలో కూడా ఉంటాయి. రెండు రకాలు ఉంటుంది, ఇంటికాడ చేసుకునేవి ఉంటున్నాయి, కొన్ని హాస్పిటల్కి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్లో చేయాల్సినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఫిజియోథెరపీలో అవన్నీ ఎట్లా సామాన్యులకు అందుబాటులో ఉంటాయా, ఎక్స్పెన్సివ్గా ఉండే అవకాశం? అది మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదండి, సాధారణంగా అందుబాటులోనే ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్, ఇప్పుడు నేను నీ రీప్లేస్మెంట్ ఉంది, 1,00,000 నుంచి 2,00,000 రూపాయల దాకా ఆపరేషన్కి అవుతుందండి. మనకి ఫిజియోథెరపీకి వస్తే రోజుకి మనం మినిమం ఛార్జెస్లోనే చేస్తారు, వాళ్ళకి ఇంకా వితౌట్ సర్జరీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఫిజియోథెరపీ అంటే యాక్సిడెంటల్ కేసుల్లోనే మనం చూస్తూ ఉంటాం, అంటే జనాలకి అవగాహన ఉన్నటువంటి ప్రక్రియ. అంటే యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో, అంటే ఫ్రాక్చర్ అయినటువంటి సందర్భంలో, అంటే డాక్టర్ సజెషన్ మీద ఎంతకాలం, అంటే ఏ పరిస్థితుల్లో ఎంతకాలం ఉంటుంది ఫిజియోథెరపీ అవసరం? యాక్సిడెంటల్ ట్రామా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఆర్టీఏ తీసుకుంటే అది నెంబర్ ఆఫ్ టైప్స్ అండి. అది హెడ్ ఇంజురియా, స్పైనల్ ఇంజురియా, లేకపోతే బోన్ ఫ్రాక్చర్. హెడ్ ఇంజరీ వచ్చేప్పటికల్లా ట్రామా హెడ్ ఇంజరీ, అది ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, సేమ్ పక్షవాతం టైప్ కాళ్ళు చేతులు పడిపోతాయి, దానికి ఫిజియోథెరపీ కంపల్సరీ. మొత్తం పక్షవాతం న్యూరలాజికల్ ప్రాబ్లం, దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటా రిహాబ్ చేసుకుంటా. స్పైనల్ ఇంజురీ వచ్చేటప్పుడు ట్రామాలో వచ్చేటకల్లా మెడలో విరిగితేనేమో 4 కాళ్ళు చేతులు పడిపోతాయి, లంబార్లో ఇరిగితేనేమో 2 కాళ్ళు పడిపోతాయి. వాటన్నిటికి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అది వేరు. అది ఏంటంటే వాళ్ళ రిహాబ్ మళ్ళీ ఏ గ్రేడ్లో ఉంది, అది యాక్సిడెంట్ మొత్తం నరువు ఎంతవరకు ఇంజురీ అయింది దాన్ని బట్టి ఉంటుందండి అది. ఇంకొకటి మీరు అన్నట్టు బోన్ ఇరుగుడు అనేదేమో ఆర్థోపెడిక్ కండిషన్ వస్తుంది, అది జాయింట్లో ఇరిగిందా ఎక్కడ ఇరిగిందా, అది పోస్ట్ ఆపరేట్, అంటే ఆపరేషన్ కంపల్సరీ చేయవలసినవి కొన్ని ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వస్తుంది. కొన్ని ఏంటంటే పిఓపి అంటే ఇన్మొబిలైజ్ చేస్తారు, ఇన్మొబిలైజ్ చేసిన తర్వాత కూడా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎల్బోలో ఎరిగింది, ఎల్బో స్టిఫ్ వస్తుంది, దాన్ని మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ చేసుకుంటే ఫిజియోథెరపీ నార్మల్ అయిపోతుంది. కొన్ని పోస్ట్ ఆపరేటివ్ కండిషన్లో ఇంప్లాంట్స్ చేస్తారు, ఇంప్లాంట్ అంటే కొన్ని రాడ్లు కానీ అలాంటివి ఇంప్లాంట్ చేస్తారు, అప్పుడు ఏంటంటే మొబిలైజేషన్ తగ్గుతుంది, వాటికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ ట్రామా కేసెస్ అంటే ఇలా న్యూరలాజికల్, ఇట్లా నేను అన్నట్టు స్పైనల్ ఇంజురీ అలాంటివి ఏంటంటే అది ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. స్పైనల్ ఇంజురీస్ ఎన్నిటికైనా ప్రాబ్లమేటిక్ స్పైనల్ ఇంజురీస్, స్పైనల్తో ఎక్కువ రిస్క్ ఉంటుంది. స్పైనల్ అయినా బ్రెయిన్కి అయినా ఎప్పుడైనా దెబ్బ తగిలిందంటే దానికి రిస్క్ ఎక్కువ, అంటే ప్యారలైజ్ అయిపోతాయి, కొంతమంది సెన్సేషన్ ఉండదు అయ్యండి, వాళ్ళకి మళ్ళీ మనం స్టిమ్యులేషన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ రిహాబ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ గ్రేడ్ పెంచుకుంటూ రావాల్సి వస్తుంది. డాక్టర్ వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన పద్ధతుల్లో చేయాల్సి ఉంటుంది? అవునండి, కంపల్సరీ వాడికి ఎక్సర్సైజ్ కానీ మిషనరీ కానీ అన్నీ కూడా వాళ్ళకి బెడ్ రిడెడ్ పర్సన్స్ వాళ్ళకి చాలా పద్ధతి ప్రకారం చేసుకుంటేనే రిజల్ట్. అంటే కంపల్సరీ ఫిజియోథెరపీ స్టాండర్డ్లోనే చేయాలి అవన్నీ? అవునండి, వీటికి ఫిజియోథెరపీ అంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏదో చేస్తున్నాం అంటే కొంతమంది డాక్టర్లు ఉంటారు కంపల్సరీ సజెస్ట్ చేస్తారు, పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినా ఫిజియోథెరపీ చేయించుకోమంటారు. కాకపోతే ఏంటంటే ఐఎక్స్ఎల్ అలా చూసినాం కదా మేము ఇంట్లో చేసుకుంటామని కొంతమంది అనుకుంటారు, కానీ రిజల్ట్ చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్గా చేసింది ఆ కండిషన్స్లో కంపల్సరీ ఫిజియోథెరపిస్ట్ అండర్ వెళ్తే ది బెస్ట్ వస్తుంది, అది కూడా మంచి క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. డాక్టర్ గారు మీరు చెప్పినట్లు నిష్ణాతులైన ఫిజియోథెరపిస్ట్ సమక్షంలోనే మంచి ఫలితాలను ఆశించవచ్చు. అవునండి, ఒక పక్షవాతానికి గురైనటువంటి వ్యక్తి ఎన్ని నెలలు, అంటే ఎంతకాలం ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఫిజియోథెరపిస్ట్గా?
పక్షవాతం అనేది ఏంటంటే అది బ్రెయిన్లో క్లాటింగ్ బట్టి ఆధారపడి ఉంటుందండి. గ్రేడింగ్ అని చెప్పిన కదా ఇందాక, అంటే జీరో గ్రేడ్ అంటే అసలు ఇట్లా పడిపోయి ఉంటుంది. బ్రిడ్జ్ డ్రాప్, ఫుడ్ డ్రాప్ అంటే పాదం కొంచెం కూడా కదలిక ఉండదు. అలాంటివి ఉంటాయి. కొంతమందికి కాలు చేతులు కొంచెం కదులుతూ ఉంటాయి కానీ నడవలేకపోతారు, అలాంటివి ఉంటాయి. అందులో స్పాసిటీ అని ఉంటుంది. మళ్ళీ స్పాసిటీ అంటే ఏంటంటే బిగుసుకుపోతాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ పొద్దున్న లేసి చలిదైనా దగ్గరికి వచ్చేస్తాయి, నరాలన్నీ లాక్కు వచ్చేస్తాయి. అదొక కండిషన్ అన్నట్టు. ఆ కండిషన్స్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వాటికైతే మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ చేసి స్ట్రెంత్ అవటానికి ప్రతి పేషెంట్ డిఫరెంట్ అండి. అది అంటే వాళ్ళ గ్రేడింగ్, వాళ్ళ ఓపీ, వాళ్ళ మజిల్ టో గ్రేడింగ్ దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పడుతుంది. కొంతమంది 10 రోజుల్లో తగ్గిపోవచ్చు, కొంతమందికి 6 నెలలు, సంవత్సరం పట్టిన కేసులు కూడా ఉంటాయి. వాళ్ళ కండిషన్ బట్టి కొంతమంది మాట పడిపోతుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళ డిఫరెంట్ మన బ్రెయిన్లో క్లాట్ అయిన దాన్ని బట్టి. పక్షవాతం మొత్తం తోటే వితిన్ 4 hours లోపల మీరు మంచి దగ్గరలో ఉన్న న్యూరో సెంటర్ కానీ ఏమైనా హాస్పిటల్కి వెళ్తే మానిటాల్ అనే ఇంజెక్షన్ ఇవ్వగలిగితే తొందరగా రిజల్ట్ వస్తుంది మన పక్షవాతం. మళ్ళీ రిహాబ్ కూడా చాలా తొందరగా అవుతుంది. అదే లేట్ అయ్యే కొలది ఇక్కడ మనకి ఇక్కడ లేట్ అవుతూ ఉంటుంది. అంటే పక్షవాతం వస్తున్నట్టు ఎట్లా మనం గుర్తించవచ్చు? పక్షవాతం వస్తున్నట్టు ఏంటంటే ఫస్ట్ బీపీ పెరుగుతుందండి. ఒకటి బీపీ పెరగడంతో పాటు మనకి కాళ్ళు చేతులు వీక్గా ఉంటాయి. ఫస్ట్ బీపీ అంటే బీపీ అంటే హైపర్ టెన్షన్, అది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి బ్రెయిన్ లోపల చిన్న చిన్న నరాలు ఉంటాయి, దానికి అంత ప్రెషర్లో పెడతాం వల్ల ఏంటంటే అది చిట్లినట్టే రక్తం బయటకు ఊజ్ అవుతుంది. కాబట్టి మనం బీపీ రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే పక్షవాతం అనేది రాదు. అంటే డాక్టర్ గారు, ఈ పక్షవాతం లక్షణాలు మనం ముందు గుర్తించవచ్చా? ముందు అని ఏం లేదండి. అంటే వస్తుంది అనేది ఎప్పుడు ఉంటుంది. సడన్ స్ట్రోక్ అది, దానికని అది వస్తుందో సడన్గా వచ్చేస్తుంది. దానికి ఏంటంటే మనం దాన్ని రాకోకుండా ఉండాలంటే బీపీ కంట్రోల్ అంతే. హైపర్ టెన్షన్, బీపీ మెయింటైన్ చేయదు. అది ఒక ట్రామా కండిషన్ అంటే అది వేరు. ట్రామా అంటే ఏంటంటే నెత్తికి దెబ్బ తగిలి వస్తుంది, అది ఎట్లాగా యాక్సిడెంటల్గా వచ్చి అది డిఫరెంట్. అది మనం రాకుండా మెయింటైన్ చేసుకునేది అంటే హైపర్ టెన్షన్ ఒకటి మెయింటైన్ రాకోకుండా, బీపీ పెదక్కోకుండా చూసుకుంటే రాదు. పక్షవాతం సపోజ్ వచ్చింది అనుకున్న ఆ టైంలో డైరెక్ట్ ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించవచ్చు. అదే అండి, ఇందాక కూడా చెప్పిన ఫస్ట్ పక్షవాతం వస్తుందో మాత్రం న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత మన ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చాలా క్రీడల్లో కానీ స్పోర్ట్స్ వీటిలో ఫిజియోథెరపిస్ట్ల పాత్ర మనం చూస్తూ ఉంటాం. ఏంటి అంటే స్పోర్ట్స్లో ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మేజర్ రోల్ అండి స్పోర్ట్స్లో ఫిజియోథెరపీ వచ్చి, దానికి లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైర్స్ ఉంటాయి, అన్ని చాలా కండిషన్స్ ఉంటాయి అన్నట్టు. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు అందరు ఫిట్నెస్ ఉన్నది కదా, వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్లకి ఫిజియోథెరపీ ఏంది అట్లా అనుకునేవచ్చు. కానీ మనం ఇప్పుడు గేమ్ ఆడుతున్నాం, దానికి ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఎనీథింగ్, మీరు షోల్డర్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, దానికి అన్నీ చాలా ఉంటాయి అన్నట్టు. వాళ్ళన్నిటికి స్ట్రెయిన్స్ చాలా అవుతాయి, సడన్గా పట్టేస్తాయి. మనం వేసే త్రోలో విధానంలో కానీ, జంప్లో కానీ, వెయిట్లో కానీ ప్రతి దాన్ని ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం, లిగమెంట్ ఇంజురీస్ కామన్ అన్ని స్పోర్ట్స్లో. వాటికి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఫిజికల్ మన ఫిట్నెస్ వేరు, ఇది వేరండి. మనం ఫిజియోథెరపీకి వచ్చేప్పటికల్లా ఒక్కొక్క గేమ్లో ఒక స్ట్రెయిన్ అయినప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ రావటానికి టేపింగ్, ఇప్పుడు ఒక మజిల్ రిలాక్స్ చేయాలి, టేపింగ్ చేసి రిలాక్స్ చేయొచ్చు. ఇప్పుడు మీరు క్రికెట్ చూడండి, ఎన్ని గేమ్స్ చూడండి, టెన్నిస్ చూడండి, ప్లాస్టర్ అండ్ బ్లూ కలర్ ప్లాస్టర్స్ అన్ని కనబడుతూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఒక మజిల్స్ని రిలాక్స్ చేసుకుంటే వాళ్ళకి స్ట్రెయిన్ కాకోకుండా బయట ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ చేసే. ఇప్పుడు ప్రతి స్పోర్ట్స్కి ఒక ఫిజియోథెరపిస్ట్ని కంపల్సరీ అపాయింట్మెంట్. క్రికెట్కి ఎప్పటి నుంచో ఉన్నారు, ప్రతి స్పోర్ట్స్ కూడా ఫిజియోథెరపిస్ట్, పర్సనల్ ఫిజియోథెరపిస్టులు కూడా ఉంటున్నారండి ఇప్పుడు. అది అంటే స్పోర్ట్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచే దానికి ప్రివెన్షన్స్ ఉంటాయి ఫిజియోథెరపిస్ట్ అండర్లో కంపల్సరీ. వీళ్ళకి ముందు మెలకువలు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్నారు, నువ్వు ఇది అవుతుంది, ఫస్టే ఉన్నారు, గేమ్ ఆడుతున్నాం, ఆడినప్పుడు నాకు ఇది ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, లేకపోతే ఇది ఈ మజిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నా, ఇది ప్రాబ్లం ఉంది అన్నప్పుడు దానికి ఏం చేయాలి, దానికి ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి, పెయిన్ రాకుండా ఎట్లా చేయాలని ఫిజియోథెరపిస్ట్ అండర్ కంపల్సరీ చెప్తాడండి. అంటే ఫిజియోథెరపిస్ట్ ప్రక్రియలతో పాటు అంటే ఆహారపు అలవాట్లు కూడా ఎటువంటివి తీసుకోవాలంటుంది? ఆహార అలవాట్లు అనేది ప్రతి దానికి డిఫరెంట్ అండి. ఫిజియోథెరపీకి మన ఆహార అలవాట్లు అనేది డిఫరెంట్. ఎట్లా వస్తుందంటే ఒబెసిటీ మెయిన్ కాజ్ అండి అన్నిటికి. అది ఒబెసిటీ రాకోకుండా ఉండాలంటే మనం డైలీ తీసుకునేది ఆహారం కొంచెం మెయింటైన్ చేసుడు కానీ, జంక్ ఫుడ్ తక్కువ తినడం, అవి డిఫరెంట్. ఫిజియోథెరపీకి ఆహార అలవాట్లకి దానికి మళ్ళీ అంటే మంచి ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం ఉంటే ఈ ఫిజియోథెరపీ రిజల్ట్స్ బాగుంటాయి. ఫిజియోథెరపీ అంటే ఏంటి, దానికి ఉపయోగించేటువంటి చికిత్సా విధానాలు, మనుషులు తీసుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లు, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి. నమస్కారం అండి.